నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ నీట్ లీకేజీని వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ సక్సెస్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు అరెస్ట్ ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్ ఎలక్ట్రానిక్ యంత్రాల గురించి వాకబు చేసిన రాజీవ్ గాంధీ హనుమంతు మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళి ఆయన పోరాట ప్రతిమను కొనియాడిన అర్బన్ ఎమ్మెల్యే అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి పలు పనులను ప్రారంభించిన మేయర్ జిల్లా వ్యాప్తంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి సభలు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడికి నివాళి అర్పించిన నాయకులు 24 లక్షల నీట్ విద్యార్థులకు మద్దతుగా తెలంగాణ యూనివర్సిటీలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తే అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోర్డును రద్దు చేసి 24 లక్షల నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ విద్యార్థులకు మద్దతుగా బంద్ పాటించారు. ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ పీడీఎస్యు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తే పోలీసులు తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోనికి వచ్చి విద్యార్థి సంఘాల నాయకులను ఈడ్చుకుంటూ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఎన్టీఏ బోర్డును వెంటనే రద్దు చేసి సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించి 24 లక్షల మంది నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రధాని మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెదవి విప్పి సమస్యను పరిష్కరించాలని అన్నారు. అదేవిధంగా కేంద్రం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాపాడి నీట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరించి రీపరీక్షను నిర్వహించాలని కోరారు. అదేవిధంగా తప్పు చేసిన కోచింగ్ సెంటర్లపై శాశ్వతంగా నిషేధించాలని అన్నారు. పేపర్ లీకేజ్లకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని అన్నారు. బాధిత నీట్ విద్యార్థులకు న్యాయం చేయకపోతే అడుగు అడుగున కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకుంటామని అన్నారు. అదేవిధంగా యూజీసీ నీట్ విద్యార్థుల పరీక్షను సరిగ్గా నిర్వహించని ఎన్టీఏ బోర్డును ప్రక్షాళన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి డాక్టర్ కరక గణేష్, ఎన్ఎస్యుఐ యూనివర్సిటీ అధ్యక్షులు కొమిరె శ్రీశైలం, పీడీఎస్యు యూనివర్సిటీ ఉపాధ్యక్షులు అక్షయ్, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు దినేష్, నాయకులు రాజేందర్, చిత్రు, శివకుమార్, రాజేందర్, శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తెలంగాణ యూనివర్సిటీలో ఏదైతే జాతీయ దేశవ్యాప్త బంద్కు సంబంధించిన అంశంలో భాగంగా శాంతియుతంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో నీటికి వ్యతిరేకంగా నీటి విద్యార్థులకు మద్దతుగా శాంతియుతంగా మేము ఈ దేశవ్యాప్త బంద్ను నిర్వహిస్తున్న తరుణంలో పోలీసు యంత్రాంగం ఇవాళ మమ్మల్ని ఒక దారుణంగా అప్రజాస్వామికంలో ఉన్నట్టుగా తీసుకున్న పరిస్థితి ఉంది. ఇవాళ మా బట్టలను చింపిన పరిస్థితి ఉంది. తెలంగాణ ఆర్ట్స్ కళాశాల నుండి 3 అంతస్తుల బిల్డింగ్ నుండి మమ్మల్ని ఈడ్చుకొని ఇవాళ అరెస్టు చేయడం బాధాకరం అని చెప్పి ఏదైతే 24 లక్షల మంది నీటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎగ్జామినేషన్ నిర్వహించాలని చెప్పి దాంతోపాటుగా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఎన్టీఏ బోర్డు ఏదైతే ఉందో ఆ ఎన్టీఏ బోర్డును రద్దు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము ఈ పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటుగా ఎగ్జామినేషన్ నిర్వహించాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు న్యాయం చేయకపోతే అనేక పోరాటాలు చేస్తామని చెప్పి దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో యూజీసీ నెట్
వారం రోజుల ముందు యూజీసీ నెట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఆ యూజీసీ నెట్ ఎగ్జామ్ కూడా అసమర్థ ఎన్టీఏ వల్ల ఆ పేపర్ కూడా లీకేజ్ కావడం బాధాకరం. ఈ 2 పేపర్లు లీకేజ్ అయితే చాలామంది విద్యార్థులు, సుమారుగా నీట్ విద్యార్థులు 24 లక్షల మంది విద్యార్థులు, దాంతో పాటుగా యూజీసీ నెట్ విద్యార్థులు ఒక 6 లక్షల మంది విద్యార్థులు, అంటే ఈ దేశంలో 30 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ సందర్శించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా ఈవీఎం గోడౌన్ ను పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ ను తెరిపించి బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమతో గురువారం సందర్శించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా ఈవీఎం గోడౌన్ ను పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ ను తెరిపించి బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన మీదట గోడౌన్ లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళులు అర్పించారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. స్వతంత్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ, పోరాటాన్ని గుర్తు చేశారు. ఇందూరు నగరంలోని కోటగల్లిలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ భారత స్వతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యాయమని, అగ్గిపెడుగు, మన్యం వీరుడు, తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీర కిషోరం మన అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. భారతమాత దాస్య శృంఖాలను తెంచడానికి సాగిన సమరంలో తన ప్రాణాలను త్యాగం చేసి మన్యం ప్రజల మానవ ప్రాణ రక్షణకు తెల్లదొరలను ఎదిరించిన వీరుడు మన అల్లూరి అని, ఆ మహావీరుడు గిరిజన జాతిని ఏకం చేసి అణగారిన గిరిజన జాతిలో విప్లవ చైతన్యాన్ని రగిలించి గెరిల్లా యుద్ధ నైపుణ్యాలను నేర్పించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరుడని, ఆ మహావీరుడు గిరిజన జాతికే కాదు యావత్తు భారతదేశానికి ఆదర్శప్రాయమని, అటువంటి మహనీయుడిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే విధంగా అవసరమైతే భారతదేశం, భారతమాత కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అల్లూరి సీతారామరాజు పోరాటాలకు గుర్తుగా 125వ జయంతి రోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహం కమిటీ అధ్యక్షులు అడ్వకేట్ సుదర్శన్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పల్నాటి కార్తీక్, హరీష్ రెడ్డి, ఆనంద్, పవన్ ముందాడ, కృష్ణ, హరీష్, మురళి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఆయన ఏదైతే స్వతంత్రం కోసం పోరాటం చేసింది అదొక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన పోరాటం. అది అగ్గివీరుడు, మాన్యం వీరుడు, ఏదైతే మాన్యంలోని గిరిజనులందరినీ కూడా ఏకతాటిపై గిరిజనుల పైన, మాన్య ప్రజలపైన జరుగుతున్న అరాచకాలు, మహిళలపైన జరుగుతున్న ఏదైతే మానభంగాలు, ఆంగ్లేయుల ఎదురొడ్డి వారిని వీరికి గెరిల్లా తరహా యుద్ధ రీతిలో మాన్యం ప్రజలని తయారు చేసి తెల్లదొరలను ఎదిరించిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. ఏదైతే ఆయన పోరాట పటిమ తెలుగు జాతికే గర్వకారణం. ఆ రోజులలో తెలుగు జాతితో పాటు ప్రపంచమంతా ఆయన ఏదైతే గిరిల్లా యుద్ధ తరాలో యుద్ధం చేయడం జరిగిందో అది ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆయన చేసిన పోరాటము. ఆయనని ఈ తరం యువకులు ఆదర్శంగా తీసుకొని ఈరోజు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఎదిరించడానికి కానీ, భరతమాత రక్షణ కోసం కానీ తమ తమ ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధం కావాలని నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆజాదీ కా మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 30 అడుగుల కాంస్య విగ్రహం ప్రతిష్ఠించడం నిజంగా చాలా సంతోషదాయక విషయం.
మరొకసారి ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ శ్రీమతి నీతు కిరణ్ గారికి, పెద్దలు కృష్ణ గారికి, అడ్వకేట్ సుదర్శన్ గారికి, ఈ కమిటీ సభ్యులందరికీ కూడా, అల్లూరి సీతారామరాజు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. మరియు జయంతి సందర్భంగా నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని మేయర్ ఆదేశించారు. నగరంలో పలు కాలనీలలో చేపడుతున్న పనుల పరిశీలన జరిపారు. నగరంలోని 26, 46, 48 డివిజన్ల పరిధిలో 5.5 లక్షల నిధులతో చేపట్టే కల్వర్టు పనులను మేయర్ దండు నీతు కిరణ్ పనులను ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ నగరంలో ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రారంభించిన పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ల కార్పొరేటర్లు వనిత, అక్బర్ హుస్సేన్, నాయకులు అరుణ్, రాము, ఇంజనీర్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్లకు మధ్యగా సంబంధించి ఒక కల్వర్ట్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ సంబంధిత కార్పొరేటర్లు ఇక్కడే ఉన్నారు, వనిత గారు, అలాగే వీళ్ళందరూ కూడా కాలనీ వాసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. రెడెంసీ సల్మాన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఏదైతే జనరల్ ఫండ్ నుంచి తీసుకొని 5,50,000 ఈ కల్వర్ట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. మరి ఈ రోజు నుంచి చాలా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఆల్రెడీ ప్యాచ్ వర్కులు, అలాగే గ్రావెల్ వేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షకాలం దృష్టిలో పెట్టుకొని చాలా వార్డులలో ఆయా కార్పొరేటర్లు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అలాగే వర్షాకాలం ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఒక ల్యాండ్లైన్ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏవైతే సమస్యలు ఉన్నా కూడా స్థానిక ఎస్ఐలకు కానీ, కార్పొరేటర్లకు కానీ, ఏఈలకు కానీ ప్రజలందరూ కూడా తెలియజేయవచ్చు. మా రెస్క్యూ టీమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడన్నా వాటర్ నిండిపోయి కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ప్రజలందరూ ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వాటిలో తప్పకుండా మీకు వెంటనే సాయం అందించగలమని చెప్పేసి కార్పొరేషన్ నుంచి మేము ఎంతవరకు అయితే సాయం అందించగలుగుతామో. ఫ్యాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో పోరాడాలన్నారు న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అమరత్వ స్ఫూర్తితో మోడీ ఫ్యాసిస్ట్ శక్తులను ఓడించాలన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు దొడ్డి కొమరయ్య 78వ స్మారక దిన సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లిలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో దాసు పాల్గొని మాట్లాడుతూ పోరాటం లేకుండా చరిత్రలో మార్పు లేదని ఆయన అన్నారు. భారతదేశ వ్యవసాయక దేశమని, దేశంలో భూమి లేని నిరుపేదలు కోట్ల మంది ఉన్నారని ఆయన అన్నారు. గూడు లేని పేదల సమస్యను పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. భారత స్వాతంత్ర్యానికి 76 సంవత్సరాలు వయసు నిండిన నేటికి నిలువ నీడలేదని, నిర్భాగ్యులు అనేక కష్టాలతో జీవితాలను వెలదీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని ఆయన తెలిపారు. నిజాం నవాబు రక్కసి పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరులో 2000 మంది అమరులు అయ్యారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు దేవన్న, బాబురావు, అరుణోదయ జిల్లా అధ్యక్షులు వి సురేష్ బాబు, రంజిత్, పివైఎల్ ఆర్మూర్ మండల అధ్యక్షులు ఎస్ వెంకటేష్, ఏఐకేఎంఎస్ నాయకులు బాబురావు, ఇస్మాయిల్, ఐఎఫ్టియు నాయకులు వర్ణారెడ్డి, అలీంభాయ్, ఖాజా పటేల్, పీడీఎస్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ సమీర్, పీవీఎల్ నాయకులు లోకేష్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆర్మూర్ మామిడిపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో ఈ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఏదైతే ఏ ఆశయం కోసమైతే ఆయన సిద్ధించాడో, ఏ ఆశయం కావాలని ఆయన ముందుకెళ్లాడో ఆ ఆశయ సాధనలోనే ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ముందుకెళ్తా ఉంది. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి భూములను కాపాడుకోవాలనే ఒక చైతన్యంతో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చిత్తుగా బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజలు అనేక విషయాల్లో చైతన్యం కావాల్సి ఉంది. మత సామరస్యంతో గొడవలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి
నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని ప్రజలకు పిలుపునిస్తూ అమరుడు దొడ్డి కొమరయ్యను స్మరించుకోవాలి, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని చెప్పి సిపిఎంఎల్ డెమోక్రసీ పిలుపునిస్తూ ఉంది. దొడ్డి కొమరయ్య 78వ స్మారక దిన సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో స్మారక దిన సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా సిపిఎంఎల్ డెమోక్రసీ నివాళి అర్పిస్తూ ఉంది. ముఖ్యంగా పుట్టుక మరణం సహజమే కానీ ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాత అని చెప్పి కొనియాడుతూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో దాదాపు ఇవాళ 40 కోట్ల మంది ఉంటే ఇప్పటికి అనేక మందికి దున్నుకోవడానికి భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేవు, అనేక సమస్యలతో బాధపడతా ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మౌలిక సమస్యను పరిష్కరించకుండా దేశంలో ఉన్నటువంటి హిందువుల మధ్య, క్రిస్టియన్ల మధ్య, ముస్లింల మధ్య వివాదాలు సృష్టించి మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ ఉంది. భారతదేశాన్ని మొత్తం అప్పుల కుంపగా మార్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల భూమిని గుంజుకొని కార్పొరేట్ కంపెనీ అంబానీ ఆదాయాలకు అప్పజెప్పే కుట్ర చేస్తూ ఉంది. అందులో భాగంగానే రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఎన్నికల సందర్భంగా తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. కానీ ఇప్పటికీ అదే విధాన్ని కొనసాగిస్తుంది. మొన్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి కొంత బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంది. పార్లమెంటులో జరుగుతున్న చర్చలను చూస్తూ ఉంటే ఇలా రాహుల్ గాంధీ ఇవాళ హిందువుల పేరుతోని బీజేపీ రాజకీయం చేస్తూ ఉందంటే అక్కడ హిందువులు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ మీద, రాహుల్ మీద ముద్ర వేసేటువంటి పచ్చి అబద్ధాల కొరకు విధానాన్ని చేపట్టింది. కాబట్టి ఇక్కడ భారత రాజ్యాంగంలో మత ప్రమేయం రాజ్యం రాసుకున్నాం, లౌకిక రాజ్యం అని రాసుకున్నాం. అటువంటప్పుడు మతం పేరుతోని, దేవుడి పేరుతోని రాజకీయాలు, ఓట్లు తీసుకొని ఈ దేశంలో శాంతికి భంగం కలిగించేటువంటి ఈ బీజేపీ గాని మోడీకి యువత అవినీతి, మత్తు పదార్థాలపై అల్లూరి స్ఫూర్తిగా పోరాటం చేయాలన్నారు మేయర్ దండు నీతు కిరణ్. ఆయన జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి అంజలి ఘటించారు. స్వతంత్ర సమరయోధులు, మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కోటగల్లీలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మేయర్. ఆమె మాట్లాడుతూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలకు విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేశారని, నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి, మత్తు పదార్థాలపై పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ధర్మపురి, నాయకులు సుదర్శన్, రాజేశ్వర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క భారతీయుడికి గుర్తొచ్చేది ముందుగా మన మన్యం ద్వారా అల్లూరి సీతారామరాజు గారు. వారి యొక్క 127వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన మొత్తం భారతదేశ స్వాతంత్ర సమరయోధుల్లో ఒక మహోజ్వల శక్తిగా, అలాగే తను మడమ తిప్పని పోరాట యోధుడిగా, ఏదైతే పేద ప్రజల మీద, కొండజాతి ప్రజల మీద ఏవైతే అక్రమాలు, అన్యాయాలు చేశారో బ్రిటిష్ ప్రభుత్వం, వారి గుండెల్లో గుణపాలు అలాగే బాణాలు దించినటువంటి ఒక అగ్గి కనిక మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన తను చేసినటువంటి, తను జీవించింది ఒక 27 సంవత్సరాల మట్టికే అయినప్పటికీ కూడా చాలా చిన్న జీవితం అయినది. ఆ జీవితంలో కూడా ఎవరు చేయనంత దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి మరి ఒక దేశ చరిత్రలోనే ఒక అధ్యాయాన్ని, కేవలం ఒక 2-3 పుటలు కాకుండా ఒక అధ్యాయాన్ని ఆయన రచించుకున్నటువంటి మహా అగ్గి వీరుడు మన మన్యం దొర అల్లూరి సీతారామరాజు గారు. ఆయన 1897 జూలై 4న మరి విజయనగరంలోని పాండ్రగి జిల్లాలో వెంకటరామరాజు అలాగే సూర్యనారాయణమ్మ గారి సంతానంగా జన్మించడం జరిగింది. ఆయన జన్మించినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా సమాజంలో ఏం జరుగుతుందని నిశ్చితంగా గమనించడమే కాకుండా ఆ అన్యాయాలను కానీ, అక్కడ ఏదైనా అవసరం ఉంటే కానీ ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి అని ఒక దొడ్డి కొమరయ్య అమరత్వమే తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరి పోసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. 78వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం నిజాం నవాబుకు అండగా ఉండి నిజాం నవాబుకు, దొరలకు, భూస్వాములకు అండగా నిలబడుతూ పేద ప్రజలను, రైతాంగాన్ని భూస్వాముల వద్ద వెట్టి చాకిరీ చేయిస్తూ నిర్బంధాన్ని ప్రయోగించడంతో పాటు పేద ప్రజల యొక్క మాన, ధన, ప్రాణాలను వారి జీవితాలతో ఆడుకుంటున్న సందర్భంలో వాటిని తట్టుకోలేక ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరిగి ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాటం ప్రారంభమైందన్నారు.
ఆ పోరాటంలో అగ్రభాగాన ఉండి ప్రజలను సమీకరించి ప్రదర్శన నిర్వహిస్తున్న సందర్భంలో ఈ తిరుగుబాటును అణిచివేయటానికి ప్రదర్శనపై కాల్పులు జరపటం మూలంగా అందులో అగ్రభాగాన ఉన్న దొడ్డి కొమరయ్య ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. ఆయన స్ఫూర్తిగా రైతాంగ సాయుధ పోరాటం మరింత ఊపందుకొని వేలాది గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేయడంతో పాటు 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచడం జరిగిందని ఆయన అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో నేటికి కమ్యూనిస్టులు దున్నేవాడికే భూమి కావాలని భూ పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత మరియు నాయకులు మహేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 78వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రజాకారులు అట్లాగే భూస్వాములు దొరలకు వ్యతిరేకంగా అప్పుడు ఆంధ్ర మహాసభ పేరుతోటి ఈ అరాచకాలని ఎదిరిస్తూ జరిగినటువంటి పోరాటంలో ఏదైతే విష్ణూరు రామచంద్రారెడ్డి లాంటి దేశ్ముఖులు రజాకారులకు అండగా నిలబడి ఈరోజు పేద ప్రజల్ని, కష్టజీవుల్ని, అట్టడుగు వర్గాల ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి సందర్భాల్లో వాటికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ఈ దొడ్డి కొమరయ్య గారి ఏదైతే ప్రదర్శన జరుగుతున్నటువంటి సందర్భంలో రజాకారులు కాల్చి ఆయన ప్రాణాలను పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి ఈ జరిగినటువంటి ఆయన అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సాయుధ పోరాటం మరింత విస్తృతంగా జరిగి ఈ ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూముల్ని పేదలకు చెందేటట్టు, అట్లాగే గ్రామాలని గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పాటు చేసుకునేటట్టు ఆయన అమరత్వం దోహదపడ్డది. నేటికి ఆయన జ్ఞాపకార్థంగానే పేద ప్రజలు, కష్టజీవులు భూ పోరాటాలని నిర్వహిస్తూ ఏదైతే ఈ దేశంలో దున్నేవాడికే భూమి కావాలనేటువంటి లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పట్ల చేపట్టిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలన్నారు. దేశవ్యాప్త బంద్ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలు యుఎస్ఎఫ్ఐ, పీడీఎస్, ఏఐడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఉమ్మడి నిజామాబాద్ కార్యదర్శి సంజయ్ తళారే మాట్లాడుతూ ఇటీవల నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి, పీహెచ్డీ అడ్మిషన్ల కోసం ఇటీవల ఆనందించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీవీఎస్ఎస్ ముంబై, ఐఐటి ముంబై నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘాల నేతలపై అక్రమ కేసులు, ఇబ్బందులు, యూనివర్సిటీలలో స్వచ్ఛత వక్రీకరణ, ప్రజాస్వామ్యానికి అణచివేత చర్యను ఆపాలన్నారు. పాఠశాలలు మూసివేతను వెనుక తీసుకోవాలని ఈ సందర్భంగా వామపక్షాల విదర్శంగా వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. డిమాండ్లు కనుక అమలు చేయకుంటే రాష్ట్రపతి భవన్ మరియు ఎంపీ యొక్క కార్యాలయాన్ని వారి ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంగేష్, పీడీఎస్యు జిల్లా నాయకులు నందు, ఏఐడిఎస్ఎస్ జిల్లా కార్యదర్శి మూషిన్ మరియు నాయకులు కళ్యాణ్, కిరణ్ రాజు, లాలు నాయక్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం, పీడీఎస్, ఏఐడిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలుపుకొని ఏదైతే దేశవ్యాప్త బంద్లో భాగంగా ఈ రోజు బోధన్ డివిజన్ కేంద్రంలోని అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను, ప్రభుత్వ విద్యా సంస్థలను అన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల మూసేదని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పీహెచ్డీ స్కాలర్షిప్ నిర్బంధమైన వంటి కేసులు పెట్టారో దానికి వక్రీకరించి చట్టరీత్యమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారో ఆ కేసులను వెంటనే తీసుకోవాలని మేము యుఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఇప్పటికే ఫీజు రిబర్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ బకాయిలు విడుదల చేయలేరు, అది వెంటనే విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని ఏడల మేము ఈ బంద్ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ మెడలు వంచే ఏదైతే ఉన్నదో ప్రభుత్వాలు మెడలు వంచే రోజులు దగ్గర పడ్డాయనేసి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మేము బంద్ చేయడానికి వస్తా ఉంటే విద్యార్థులకు చదువుకున్నప్పటికీ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉన్నాడు. ఒకసేపు నుంచి మా పైన అరెస్ట్ వారెంట్లు, ప్రివెంట్ అరెస్టులు అనేసి ఈ
విధంగా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నది. కాబట్టి మేము వామపక్ష విద్యార్థులంగా ఒక విద్యార్థి తెలుసుకుంటే ఏమైతే మీకు తెలుసు. వేలాది విద్యార్థులు ఒకవేళ తలుచుకుంటే కనుక మీ యొక్క పుట్టగొడుగులు కూడా చేస్తాం. పట్టుదలతో శ్రమిస్తే విజయం మన దగ్గరికి వస్తుంది అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన అక్షర నిరూపించింది. ఎస్ఎస్సీ ఫలితాలలో 9.9 జీపీఎస్ సాధించి బాసర IIITలో సీటు సాధించినందుకు వీడీసీ అధ్యాపక బృందం ఆమెను ఘనంగా సన్మానించారు. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరికొండలో అక్షర అనే విద్యార్థిని 9.9 జీపీఎస్ సాధించి బాసర IIITలో సీటు సాధించిన సందర్భంగా అక్షరను పాఠశాల సిబ్బంది, సిరికొండ గ్రామ కమిటీ సభ్యులు, జాగృతి సభ్యులు, గ్రామ యువకులు పూలమాల వేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ సిరికొండ గ్రామ వీడీసీ యువకులు మన పాఠశాలకు సహాయ సహకారాలు అందించి మాకు తోడుగా ఉంటే వచ్చే సంవత్సరం 10కి 10 జీపీఎస్ సాధించి అక్షర లాంటి విద్యార్థులను IIITకి 10 మందిని మన ప్రభుత్వ పాఠశాల నుండి పంపించడానికి మా అధ్యాపక బృందం అంతా కృషి చేస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. అనంతరం వీడీసీ చైర్మన్ జలంధర్ మాట్లాడుతూ పాఠశాలకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మా నుండి ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. వీడీసీ క్యాషియర్ వినోద్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు కావలసిన ఐడి కార్డులను తన సొంత డబ్బులతో చేయించి ఇస్తానని అన్నారు. జాగృతి కన్వీనర్ మల్లెల సాయి చరణ్ మాట్లాడుతూ మన సిరికొండ ప్రభుత్వ పాఠశాలలో ఎంతో నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని నేను కూడా ఈ పాఠశాలలో చదివానని అన్నారు. IIITలో సీటు సంపాదించిన అక్షర మాట్లాడుతూ నాకు IIITలో సీటు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, నేను సీటు సాధించడానికి గల సహకారాలు అందించిన పాఠశాల ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. నేను సీటు సాధించినందుకు చాలా మంది పెద్దలు నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీ సహాయ సహకారాలను సిరికొండ పాఠశాల అభివృద్ధికి అందించాలని అక్షర తెలిపారు. అక్షర తండ్రి తన కూతురికి IIITలో సీటు వచ్చిన సంతోషంలో పాఠశాల అభివృద్ధి కొరకు 11,000 రూపాయల నగదును స్కూల్ హెడ్ మాస్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, జాగృతి, గ్రామ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా గొప్పకరమైన విషయం. సార్ గారు ఒక విషయం అడుగుతున్నారు, విలేజ్ కమిటీ నుంచి విలేజ్ నుండి మాకు ఎటువంటి సహకారాలు లేవు అని చెప్పేసి. సరే, మేము అంత వారం అవుతుంది మేము ఎలక్ట్ అయినాం కాబట్టి ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాము. అయితే మా వంతుగా సహాయ సహకారం ఎటువంటి అయినా సరే మేము మీ దగ్గరకు వస్తాము, మిమ్మల్ని కలుస్తాము. దానికి ఇంకా టైం తీసుకోలేదు. కలిసిన తర్వాత మనం చర్చించుకున్న తర్వాత మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో మా వల్ల ఏమవుతాయి మేము చేస్తాం. ఒకవేళ మా వాళ్ళ కాని పక్షంలో ఇంకా పై అధికారులు కావచ్చు, ఇంకా ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా సరే మేము మా వంతు కృషి చేస్తాము. అది ఖచ్చితంగా నేను మీ అందరి ముఖంగా నేను మీకు విన్నపించుకుంటున్నా. అది నా సహాయకారు చైర్మన్గా ప్రామిస్ చేస్తున్నాం. మీకు ఈ స్టేజ్ పక్కగా మీరు కొద్దిగా ఎప్పుడైనా సార్ మీకు ఖచ్చితంగా పక్కలో ఉంటాం. మా నెంబర్ మీ దగ్గర లేదు, మీ నెంబర్ నా దగ్గర లేదు, మేము తీసుకుంటాము ఖచ్చితంగా. ఇది నేను ఖచ్చితంగా మీకు ప్రామిస్ చేస్తున్నాను. అలాగే నా తోటి వ్యక్తి మా క్యాషియర్ ఆయన కొన్ని పర్సనల్గా నేను డెడికేట్ చేస్తా అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే ఇంకా ఫ్యూచర్లో ఉంది అది ఆ విషయంలో కొద్దిగా బయటకెళ్ళి వస్తుందంటే ఆ విషయంలో కూడా ప్రైవేట్ టీచర్లు పెట్టుకొని కొద్దిగా టీచింగ్ చెప్తున్నారట. మరి వాళ్ళకి సాలరీస్ ఇస్తున్నారా లేదా కొంత దాతలను చూద్దాం. మా వంతు సహాయ సహకారం మేము కూడా అందిస్తాం. దాతలను కూడా సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన వనరులు మేము ప్రామిస్ చేస్తాం. కానీ మాకు ఇంకోటి ఏంటంటే మీరు ప్రామిస్ చేసి వచ్చే సంవత్సరం ఏంటంటే 10 మంది స్టూడెంట్స్ మేము IIITకి ఇస్తామని చెప్పాను. చాలా సంతోషకరమైన విషయం. 10 కాదు, మాకు 15 మంది కావాలా. మా సహాయ సహకారం మేము ఇస్తాం. మీరు ఆ పిల్లల ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులకు మా గ్రామం తరఫున, గ్రామ యువకుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే అక్షరాన్ని ఎంతో తీర్చిదిద్దారు. అలాగే మిగతావన్నీ కూడా అదేవిధంగా మీరు చేస్తారని చెప్తున్నారు. మా గ్రామం నుంచి మా యువకుల అన్ని పార్టీల సహకారం ఉంటుంది, ప్లస్ ఊరికి సహకారం వాళ్ళు అందిస్తామని చెప్తున్నారు. మరి అక్షరకు వారి తల్లిదండ్రులకు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. అంటే ఈ పాఠశాలకు ఇలాంటి విద్యార్థులు వస్తూ పోతూ ఉంటే ఈ పాఠశాలకు ఒక పేరు వస్తుంది. ఎక్కువ మంది మరి గవర్నమెంట్ స్కూల్ అనగానే చేర్చడానికి ఎవరు ఇష్టపడకుండా కొంచెం అలర్ట్ అయి ఉంటారు అన్నట్టు. ఇటువంటి విద్యార్థులు బయటకు వచ్చేసరికి ఆటోమేటిక్గా వాటికి చేస్తారు. ఇక ఈ స్కూల్ నుంచి IIITకి ఎంపికైన విద్యార్థి మీ రెండో విద్యార్థి. గత 8 సంవత్సరాల క్రితము ఒక యావనం తండ నుంచి ఒక అబ్బాయి వేయండు ఇదే పాఠశాల నుంచి. నువ్వు రెండో వ్యక్తి అమ్మ. ఇంకా ఇదే విధంగా ఎక్కువ మంది వాళ్ళని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే గతంలో ఇంతకుముందు సీతాదేవి గారు ప్రిన్సిపల్ గారు ఉన్నప్పుడు ఈ స్కూలు రాకేష్ సార్ ఉండే, ఇక్కడ మేడం ఉండే, అప్పుడు సార్ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ
పరిస్థితి ఏర్పడంటే విద్యార్థుల కొరత తక్కువ ఉండి ఆ టీచర్స్ ఇవన్నీ ఉంటే మరి వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి మేడం కానీ సార్ కానీ వీళ్ళందరూ రాకేష్ సార్ వీళ్ళందరూ టీమ్గా ఏర్పడి ఈ స్కూల్ని కాపాడిళ్ళు. అప్పుడున్న వీడీసీ కానీ అప్పుడున్న గ్రామ యువత కానీ ఈ స్కూల్ మీద ఫోకస్ చాలా తక్కువ ఉండే. నేను నా మిత్రులు ఇక్కడ కింద ప్రైమరీ పాఠశాలలో ప్రైవేట్ టీచర్లను పెట్టి ఒక చందా బుక్కులు పట్టుకొని విద్యార్థుల దగ్గర మరి చందాలు వేసి ఆ స్కూల్ టీచర్లకు మేము జీతాలు ఇస్తూ దాన్ని నడిపేయడం జరిగింది. చాలా సంవత్సరాలు తర్వాత కొద్దిగా అందరూ ముందుకొచ్చారు. మనము చాలాసార్లు అనుకుంటాం మనం ఏంటంటే మనం వీడి చైర్మన్ కానప్పుడు మనం ఉంటుంది ఊరి మీద ఈ మండలి కూడా కాబట్టి కొంచెం ఆదాయం తక్కువ ఉంటుంది, ఇక్కడ ఉన్న వనరులు కూడా తక్కువ ఉంటాయి. మళ్ళీ అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ పోతే అక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇక్కడ మా దగ్గర మండలి కూడా కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనకు మంచి టీం వచ్చినప్పుడు వీళ్ళు మీకు మంచి సపోర్ట్ చేస్తారు. అట్లాగే ఇంకా వీడీసీ వాళ్ళకి ఒక విన్నపం ఏంటంటే మన కింద ప్రైమరీ పాఠశాలలో దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో విప్లవోద్యమ నిర్మాణంకు పూనుకుందామని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అన్నారు. దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సభను గడుకోల్ గ్రామంలో నిర్వహించారు. ముందుగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ప్రాంతంలో భూమి నైజాం దొరలు దేశ్ముఖుల చేతిలో అక్రమంగా పోగుబడి ఉందని, ప్రజలకు దున్నుకోవడానికి చేరడు నేల కూడా లేదని, భూమిపై హక్కు కోసం పోరాడితే దొడ్డి కొమరయ్య తదితరులను కాల్చి చంపారని అన్నారు. గుత్పల సంఘం, వడిసెల సంఘం పెట్టి ఎర్ర జెండాలను గుండెలకు అద్దుకొని కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన గొప్ప సాయుధ రైతాంగ పోరాటం అన్నారు. ఆ తర్వాత సాగిన సాయుధ రైతాంగ పోరాటంలో 4000 మంది రైతాంగ గెరిల్లాలను చంపినారని, మహిళలను చెరబట్టినారని, తెలంగాణ ప్రాంతాన్ని జైలుగా మార్చినారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత సిరికొండ మండల నాయకులు బి కిషోర్, అనీస్, మల్కీ, లింబాద్రి, ఎస్ కిషోర్, కట్టరాములు, గుద్దిటి ఆశన్న, ఎం పెద్దరాజగౌడ్, పి మ్యాక్స్, ఎస్ రాజేశ్వర్, కట్ట పొట్టెన్న, ఐనల రాజన్న, సోమ్ల నాయక్ తదితరులు పాల్గొన్నారు. మండలం గడుకోల్ గ్రామంలో ఈ రోజు ఆయన అమరత్వాన్ని స్మరించుకొని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను మరోసారి స్మరించుకొని ఈ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరవీరులు మొట్టమొదటి అమరవీరుడైన దొడ్డి కొమరయ్య ఏ ఆశయం కోసమైతే తన ప్రాణాన్ని తృఢప్రాయంగా అర్పించాడో ఆ ఆశయం నేటికి నెరవేరలేదు. 160% మంది తినడానికి తిండి లేనటువంటి దుస్థితి ఈ దేశంలో ఉన్నది, దరిద్రం ఈ దేశంలో ఉన్నది. 78 ఏళ్ల కింద కలలు కన్నటువంటి రాజ్యాన్ని సాధించడం కోసం రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఎంఎల్ గ్రూపులన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద పోరాటాన్ని చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు అంబానీ, ఆదాని లాంటికి అడుగులకు మడుగులు వచ్చేటటువంటి విధానాలు చేపడతా ఉన్నారు. అందుకని అమరత్వం దొడ్డి కొమరయ్య అమరత్వం సాక్షిగా ఈరోజు దేశంలో పేదలందరూ, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి పేదలందరూ కూడా వాళ్ళకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటమే తప్ప, పోరాటం చేస్తే తప్ప ఏ సమస్య హక్కులకు పరిష్కారం దొరకదని దొడ్డి కొమరయ్య చాటి చెప్పాడు. విష్ణూరు దేశముఖుల్ని అక్కడ నల్గొండ జిల్లా నుంచి పరారదోలినటువంటి ఉద్యమంలో కీలకంగా ముందున్నటువంటి దొడ్డి కొమరయ్య ఈ మనందరికీ ఆదర్శం, పోరాడే వాళ్లకు, పేద ప్రజలందరూ కూడా ఆదర్శమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయనకు నిజమైన నివాళులు అర్పించడం అంటే ఆయన ఏ ఆశయం కోసం అయితే పోరాడాడో ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసం మనం. నవీపేట్ మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మల్లికార్జున బాధ్యతలు చేపట్టారు. మండల పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. ఎంపీటీసీల పదవీకాలం బుధవారంతో ముగియడంతో ప్రభుత్వం మండల ప్రజా పరిషత్లకు ప్రత్యేక అధికారులను నియమించింది. నవీపేట్ మండల ప్రజా పరిషత్ కి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మల్లికార్జున నియమితులయ్యారు. ఈ సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఎంపీడీఓ నాగనాథ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ రామకృష్ణ, పంచాయతీరాజ్ శాఖ ఏఈ శ్రావణ్ శాలువాలతో సన్మానించారు. అనంతరం మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మల్లికార్జున మాట్లాడుతూ గతంలో తాగునీటి శాఖలో సైతం పనిచేసిన అనుభవంతో విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించడంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, పాఠశాలలో పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ మీడియం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శోభారాణి పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మండల స్పెషల్ ఆఫీసర్గా ఈ ఎంపీపీ నవీపేటలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ నేను డ్రింకింగ్ వాటర్ దానికి స్పెషల్ ఆఫీసర్గా గతంలో ఉన్నాను.
ఇప్పుడు కూడా దానిలో కంటిన్యూషన్గా భాగంగా జెడ్పీహెచ్ఎస్ దాని పని విధానం ఏ విధంగా ఉంది, రిపేర్స్ ఏ విధంగా ఉంది, టాయిలెట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా నేను పరిశీలించడం జరిగింది. నాకైతే ఎంపీడీ గారు అదేవిధంగా ఏఈపీఆర్ గారు నాకు ఫాలో కావడం జరిగింది. థ్యాంక్ యూ. తెలంగాణ ఈపీసెట్ సర్టిఫికేట్ పరిశీలన శనివారం నుండి మొదలు కానుంది. అందుకు గాను జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ లో ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ సంవత్సరం మే మాసంలో జరిగిన టీజీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ మొదలు కానుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ కళాశాల సౌత్ బ్లాక్ లో ధృవపత్రాల పరిశీలన జరుపుతున్నట్టు భానుచందర్ తెలిపారు. విద్యార్థులు ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఎస్ఎస్సీ మెమో, 6వ తరగతి నుండి బోనాఫైడ్ ఒరిజినల్ తో పాటు జిరాక్స్ సెట్ తీసుకురావాలని చెప్పారు. స్లాట్ బుక్ చేసుకున్న సమయానుకూలంగా కేంద్రానికి రావాలని సూచించారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ కాలేజీలోకి సంబంధించిన ప్రవేశాల కోసం ఈ కౌన్సిలింగ్ అనేది నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ ఇంతకుముందే విడుదలైంది. ఇందులో భాగంగా 4వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపల ముందుగా విద్యార్థులందరూ కూడా ఎవరైతే వెబ్సైట్ రాసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్లాట్ అనేది ముందుగా బుక్ చేసుకోవాలి. సంబంధిత హెల్ప్లైన్ సెంటర్లో వాళ్ళ నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్లోకి సంబంధించి వాళ్ళు స్లాట్ ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ 4వ తారీఖు నుంచి మొదలవుతుంది. 4 నుంచి 12వ తారీఖు వరకు వీళ్ళు స్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులందరూ కూడా వాళ్ళ సంబంధిత హెల్ప్లైన్ సెంటర్లలో ఎక్కడైతే స్లాట్ బుక్ చేసుకోవడం జరిగిందో సంబంధిత టైం కూడా వస్తుంది. ఆన్లైన్లో మనం అప్లై చేసుకున్నప్పుడు సంబంధిత టైం కూడా వస్తుంది. ఆ టైంలో వీళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మన హెల్ప్లైన్ సెంటర్లో చేయడం జరుగుతుంది. మన నిజామాబాద్ హెల్ప్లైన్ సెంటర్కి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా స్లాట్ ముందుగా మన దాంట్లో బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉంటుంది. జూలై నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగబడుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన విద్యార్థులందరూ కూడా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ కూడా ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. ఇక్కడ దానికి సంబంధించిన పూర్తి బ్రీఫింగ్, ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటారు, ఏ విధంగా పెట్టుకోవాలన్న బ్రీఫింగ్ ఈ హెల్ప్లైన్ సెంటర్లోనే నిర్వహించబడుతుంది. బ్రీఫింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత తప్పనిసరిగా ఆప్షన్స్ అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నమోదు చేసుకున్న విద్యార్థులందరికీ కూడా 19వ తారీఖు లోపల 10వ తారీఖు కానీ 19వ తారీఖు కానీ అందులోపల కానీ సీట్ కేటాయింపు అనేది జరుగుతుంది. వచ్చిన ఆప్షన్స్ పెట్టిన విద్యార్థులందరికీ కూడా సీట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. మరి ఇందుకోసం సంబంధించి విద్యార్థులు ఎలాంటి సర్టిఫికెట్స్ తీసుకురావాలి అంటే ముందుగా వెబ్సైట్ ర్యాంక్ కార్డ్ తీసుకురావాలి, హాల్ టికెట్ తీసుకురావాలి, 10th క్లాస్కి సంబంధించిన ఎస్ఎస్సి మెమో తీసుకురావాలి, ఇంటర్మీడియట్కి సంబంధించిన మెమో తీసుకురావాల్సి ఉంటుంది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న బోనాఫైడ్లు కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లికేబుల్ ఉంటారో, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురావాలి. క్యాస్ట్ ఉన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్లు ఖచ్చితంగా రావాలి, క్యాండిడేట్ కూడా ఖచ్చితంగా రావాలి. దీంతోపాటు జిరాక్స్ ఒక సెట్ కూడా తీసుకొని వస్తే ఒరిజినల్స్ వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం. ఇంటి నిర్మాణం కోసం ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి ఇంటి స్థలం కొనుగోలు చేస్తే వారికి టోకరా వేశారు. అమ్మిన సమయంలో చూపిన స్థలం ఒకటైతే అటు తర్వాత ఆ స్థలం మాది అని రావడంతో బాధితులు భూ విక్రయం జరిపిన వారిని ఆశ్రయించగా డబ్బులు ఇస్తామని చెప్పి ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. వారిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. వారికున్న ఒక స్థలాన్ని మరో సర్వే నెంబర్ పేరిట మధ్యవర్తుల పేరిట విక్రయానికి పెట్టారు. తనకు అనుకూలంగా ఉందని భావించి దేవదాస్ స్థలాన్ని కొనుగోలు చేశారు. తీరా ఆ స్థలంలో హద్దులు పాతేందుకు యత్నించగా అసలు ఓనర్ వచ్చి అడ్డుపడ్డారు. దీంతో బాధితుడు దేవసేని విఠల్ కొనుగోలు జరిపించిన వ్యక్తులను సంప్రదించి తనకు మోసం చేశారని చెప్పగా మధ్యవర్తుల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వడం లేదని తనకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు వారు ఇలాంటి చర్యలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. ఇండియా నుండి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నా పేరు దేవసాని విఠల్.
నేను కోటగల్లి నివాసిని. నాకు బట్టికాడి జగదీష్ అండ్ ఓసుల శోభారాణి అని గవర్నమెంట్ ఎంప్లాయీలు అయినటువంటి ఇద్దరు వ్యక్తులు మాకు నా ప్లాట్ అమ్మడం జరిగింది. ఆ ప్లాట్లో మాకు చూపించిన సర్వే నెంబర్ 1 ఉంది. ప్లాట్ 1 దగ్గర చూపించి ప్లాట్ మొత్తానికి లేదు. ఈ విషయం జరిగి 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరం నడుస్తున్నది. నేను ఇప్పటికి కూడా మన పోలీసు వారికి విన్నవించుకున్నాను. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా కానీ ఇప్పటిదాకా కోర్టు దాకా అది వెళ్ళలేదు. మీడియేటర్ జాన్సన్ అయితే నాకు ప్లాట్ అమ్మినటువంటి వ్యక్తి డిపో 1వ నంబర్ డిపోలో కండక్టర్ పనిగా చేస్తున్నాడు. అతని పేరు బట్టికాడి జగదీషు మరియు ఆమె భార్య, అతని భార్య అయినటువంటి ఓసుల శోభారాణి కందాకుర్తి ఏఎన్ఎంగా పనిచేస్తుంది. వీళ్ళిద్దరూ గవర్నమెంట్ ప్రతినిధులు అయి ఉండి, ఎంప్లాయీస్ అయి ఉండి మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళను ఇబ్బంది పెట్టి ప్లాట్ అమ్మడం వల్ల మేము ప్లాట్ మోసపోయాము. అక్కడ జాగా లేదు. దీని మీద ఎఫ్ఐఆర్ 5వ టౌన్లో ఫైల్ అయింది. కావున మీ మీడియా ద్వారా నాకు న్యాయం చేకూరాలని. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో విప్లవోద్యమ నిర్మాణానికి పూనుకుందామని సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే భారతదేశానికి విముక్తి లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సభను సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆర్మూర్లోని కుమార్ నారాయణ భవనంలో గురువారం నిర్వహించారు. ముందుగా దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ప్రాంతంలో భూమి నైజాం దొరలు దేశ్ముఖ్ల చేతిలో అక్రమంగా ఉందని, ప్రజలకు దున్నుకోవడానికి చారడు నేల కూడా లేదని, భూమిపై హక్కు కోసం పోరాడితే దొడ్డి కొమరయ్య తదితరులను కాల్చి చంపారని అన్నారు. గుత్పల సంఘం, వడిసెల సంఘం పెట్టి ఎర్ర జెండాలను గుండెలకు హత్తుకొని కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన గొప్ప సాయుధ రైతాంగ పోరాటమన్నారు. సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం అధ్యక్షత వహించగా డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, జిల్లా నాయకులు ఎం ముత్తెన్న, ఎస్ సురేష్, ఎం సత్తిక, ఆర్మూర్ సంయుక్త మండలాల కార్యదర్శి బి కిషన్, భీమ్గల్, మోర్తాడ్, కమర్పల్లి మండలాల కార్యదర్శులు కార్యదర్శి కె రాజేశ్వర్, జి కిషన్, బి అశోక్, డివిజన్ నాయకులు బి బాబన్న, ఆర్ దామోదర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి డి నిఖిల్, భీమ్గల్ ఏరియా నాయకులు కె ఆశిష్, ఐఎఫ్టియు నాయకులు జి అరవింద్, నాయకులు ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. అందుకని ఓ రకంగా చూసినప్పుడు ఈ దొరలు ఎక్కడున్నా దోపిడీదారులంతా ఒకటే, ఎక్కడ ఉన్నా ఏ మూలకున్నా దోపిడీదారులంతా ఒకటే అనేది మన వర్గ పోరాటం చెప్తా ఉంటుంది, మన సిద్ధాంతం చెప్తా ఉంటుంది. అదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జరిగింది సత్యం అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. ఏం జరిగింది? 3000 గ్రామాల చేతిలో ఉన్నాయి. 10 లక్షల ఎకరాలు సాగు చేసుకుంటా ఉన్నారు. గ్రామాల్లో ఎట్టి బంద్ అయిపోయింది, దొరలు బంద్ అయిపోయారు. నైజామునికి కప్పం కట్టేవాళ్ళు లేడు, ఆ కృత్యాలు లేవు. గ్రామంలో దీన్ని ఎదుర్కోవడానికి నైజామునికి సైన్యం, నైజామున్న పోలీస్, రౌడీలు ప్రజల శక్తి ముందు, ప్రజల ఐక్యత ముందు, సంఘాల ముందు భయపడిపోతున్నాయి, జంకుతనం ఉన్నాయి. అందుకనే వాడు రజాకారుని కాసిం అనేవాడిని తీసుకొచ్చి నైజాంని అంటే సర్కారుని, రాజ్య వ్యవస్థని మనం వ్యతిరేకించడం అంటే దేవుని వ్యతిరేకించడమే. దేవుడు లాంటి రాజ్యాన్ని పరిపాలించేవాడు దేవుడితో సమానం అని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఈ నైజాం సర్కార్ పోరాటం అంతా ముస్లింలకు, తుర్కోలకు వ్యతిరేకంగా జరిగిందని చెప్పేసి ఈ రోజు కొత్తగా చెప్తున్న, చరిత్రను తలకిందులు చేస్తున్న మహాపురుషులు కొంతమంది. కానీ ఇక్కడ జరిగింది తుర్కోల వ్యతిరేకంగా కాదు. ఈ పోరాటంలో తుర్కా ముస్లిం మిత్రులు, మైనార్టీ మిత్రులు బాగా పంచుకునే కాదు, అమరత్వంలో పొందారు అని చెప్పేసి ఉద్రేకపూరితమైనటువంటి ఊరేగింపు జరుగుతున్న క్రమంలో దేశంలో గుండాలు కాల్పులు జరుగుతుంది.
ఆ కాల్పులలో దొడ్డి కొమరయ్య మరణించడం జరిగింది. అది ఎప్పుడైతే దొడ్డి కొమరయ్యను వాళ్ళు హత్య చేశారో పునాది పడ్డది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి. కాబట్టి ఈ కొమరయ్యను మొదటి అమరవీరుడు మనం ఈరోజు స్మరించుకుంటాం. అలాంటి అనేక మంది వీరులు, దాదాపు 5,000 మంది వీరులు దాదాపుగా పోలీస్ కాన్పుల్లో కావచ్చు, గుండాల కాన్పుల్లో కావచ్చు, లేదు ఇతరుల దౌర్జన్యాలకు పోరాటం చేసుకునే కావచ్చు 5,000 మంది అమరవీరులు అయిందని చెప్పి చరిత్ర మనం చెప్తుంది. ఆ అమరవీరులను స్మరించుకుంటూ ఒక 2 నిమిషాలు మనం అందరం లేచి మౌనం పాటించబడి ఆయన పర్యావరణ ప్రేమికుడు. మొక్కల పెంపకంతో ఆహ్లాదంతో పాటు ఆరోగ్యంగా ఉంటామన్న సిద్ధాంత యోగి. ఆయన పనిచేసిన పాఠశాలను మొత్తం పచ్చదనంతో కనిపించేలా చేశాడు. ఈ సార్ను ఇక్కడి వారు మొక్కల సారంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. రమేష్ సార్ పై ప్రత్యేక కథనం. ప్రస్తుత పరిస్థితులలో స్వలాభం కోసం పనిచేసేవారు తప్ప సమాజానికి ఏమి చేద్దామన్న ఆలోచన లేని పరిస్థితి. కానీ ఎక్కడో ఒక చోట మానవత్వం కలిగిన వ్యక్తులు ఉంటారని నిరూపించాడు నిజామాబాద్ జిల్లా రూద్రూర్ మండలవాసి రమేష్. ఆయన ప్రస్థానం చూస్తే సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎంఏ ఏజీ విద్యను అభ్యసించాడు. 1986లో కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986లో వృత్తి విద్యా ఉపాధ్యాయునిగా చేరాడు. అతని జీతం నెలకు 600. 2009లో రెగ్యులర్ అయింది. 8, 9, 10 తరగతులకు ఉద్యాన కృషి ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పాఠశాలలో మొక్కల పెంపకం, అలాగే కూరగాయల మొక్కలు నాటి మధ్యాహ్న భోజనం అందించే ఏజెన్సీ వారు వీటితోనే విద్యార్థులకు వంట చేసి పెట్టేవారు. 2017లో పదవి విరమణ చేశారు. నాటి నుండి సామాజిక సేవా దృక్పథం కలిగిన రమేష్ ముందుకు సాగాడు. వృత్తిలో కొనసాగుతున్న సమయం ఉత్తమ ఉపాధ్యాయునిగా పలుమార్లు సేవా పథకాలను అందజేశారు. తల్లి తండ్రులు లేని విద్యార్థులకు నోట్ పుస్తకాలు 5 సంవత్సరాల నుండి 400 మందికి కోటగిరి, రూద్రూర్, ఆర్మూర్, ఎత్తొండ, పొతంగల్, నవిపేట్ మండలాల విద్యార్థులకు అందజేశారు. వృద్ధులకు చలికాలంలో దుప్పట్లను పంపిణీ చేశారు. మహిళలు స్వలాభన కోసం ఆర్థికంగా నిలదొక్కునేందుకు వారికి మగ్గం, టైలరింగ్ శిక్షణ అందించి శిక్షణ పూర్తి అయిన తర్వాత బ్యాంకు ద్వారా రుణాలు అందించేందుకు సహాయపడి 10 మందితో ప్రశంసలు పొందారు. ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తే మరింత సేవ చేస్తానని చెప్పారు. ఇలాంటి వారు కొందరుంటే చదువుకు దూరమయ్యేవారు విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. అలాగే స్వయం ఉపాధి పొందేందుకు మహిళకు పలు శిక్షణ అందిస్తారు. రమేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉండేందుకు స్వంత ఇల్లు లేదు, అద్దె ఇంట్లో జీవనం. ప్రభుత్వ పరంగా ఎలాంటి పెన్షన్ రాదు. అయినా భార్య జీతంపై జీవనం సాగిస్తూ 10 మందికి సహకారంగా ఉంటున్న రమేష్ సార్కు హ్యాట్స్ ఆఫ్. ఈ కార్యక్రమాలు చేస్తున్నా, కానీ ఏంటంటే నాకు ప్రభుత్వం నుంచి కానీ జిల్లా అధికారుల నుంచి నాకు కొద్దిగా సహాయ సహకారాలు నాకు సపోర్ట్ చేసినట్లయితే నేను ఇంకా ఎక్కువగా సమాజ కార్యక్రమాలను సేవల్ని కొనసాగిస్తా. సేవ చేస్తూనే కానీ గుర్తింపు అనేది మాకు రావటం లేదు. కాబట్టి నాకు ఒక గుర్తింపు అనేది వస్తే నేను ఇంకా చురుకుగా ముందుకెళ్ళి నేను పేద మహిళలకి మరి విద్యార్థులకు కూడా సేవలు ఎక్కువగా కొనసాగిస్తాను. కాబట్టి ప్రభుత్వం నాకు కనీసం నాకు ఏదో ఒక సపోర్ట్ చేసి నాకు ముందుకు వెళ్ళేట్టు నాకు సహకరిస్తే, మరి అదేవిధంగా జిల్లా అధికారులు కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళి పాఠశాలలో విద్యార్థులు బాగోగులు చూసుకొని బాగా నేను సమాజ సేవ కార్యక్రమాలు చేస్తానని కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీట్ లీకేజీని వ్యతిరేకిస్తూ చేపట్టిన బంద్ సక్సెస్. యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు అరెస్ట్. ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్. ఎలక్ట్రానిక్ యంత్రాల గురించి వాకబు చేసిన రాజీవ్ గాంధీ హనుమంతు. మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళి. ఆయన పోరాట ప్రతిమను కొనియాడిన అర్బన్ ఎమ్మెల్యే.
అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి. పలు పనులను ప్రారంభించిన మేయర్. జిల్లా వ్యాప్తంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి సభలు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడికి నివాళి అర్పించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.